యేసు సిలువలో పలికిన 7 విలువైన మాటలను క్లుప్తముగా ధ్యానించుకుందాం. యేసుక్రీస్తుల వారు సిలువలో పలికిన ప్రతి మాట కూడా మానవాళిలో మార్పును తీసుకువచ్చేదిగా, మనకు మాదిరిగా చాలా ఉత్తమమైన ఉద్దేశాలతో ఆయన పలకడం జరిగింది. మరి ఒక్కొక్క మాటను గూర్చి ధ్యానించుకుందాం. మొదటి మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. ఈ మాట ద్వారా మనం యేసుక్రీస్తుల వారు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో తెలుసుకోవచ్చు. అంతేకాదు, ఇక్కడ క్షమాపణను చూస్తూ ఉన్నాం, అదేవిధంగా ప్రార్థన చేయడం కూడా చూస్తూ ఉన్నాం. ఆయన పరిశుద్ధుడు. ఆయనలో మచ్చుకైనా కూడా ఏమాత్రము పాపము వెతికినా దొరకదు. ఆయనలో ఏ దోషము కనబడదు. అయినప్పటికీ మన పాపముల నిమిత్తము పాప పరిహారార్థ బలిగా ప్రణాళికల ప్రకారముగా ప్రభు మన మధ్యకు వచ్చి ఉన్నాడు. ఆయన చిందించిన రక్తము ద్వారానే మనకు పాపము నుండి విమోచన, విడుదల కలుగుతుంది. యేసుక్రీస్తుల వారిని సిలువ వేయమని కేకలు వేసిన ప్రజలు, మొదటి నుంచి ఆయన పైన పగ పెంచుకున్న శాస్త్రులు, పరిసయ్యులు, ఆయన యందు తప్పిదమేమీ లేకున్నను అన్యాయపు తీర్పు తీర్చిన న్యాయాధిపతి అయినను ఎంతో క్రూరముగా ఆయనను హింసించి బాధించిన, శరీరాన్ని కుల్లబొడిచినటువంటి సైనికుల కోసమైనను, ఆయన సిలువ శ్రమను చూస్తూ వెక్కిలి చేష్టలు చేస్తున్నటువంటి అక్కడి ప్రజల కోసమైనను, వారందరిలో ఒకరిగా ఉన్న మన కోసమైనను ప్రభువు ఈ రీతిగా తండ్రితో విజ్ఞాపన చేస్తున్నాడు. శత్రువుని కూడా క్షమించేంత ప్రేమను యేసయ్యలో మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ లేనివాడు నావాడు కాదు అని ప్రభువు సెలవిస్తున్నట్టుగా మనము కూడా ప్రేమను కనపరచాలి. ఆయన క్షమించడం మాత్రమే కాకుండా తండ్రి యొక్క శిక్ష వారి మీదికి రాకుండా వారి తరపున యేసుక్రీస్తుల వారు విజ్ఞాపన ప్రార్థన ఇక్కడ తండ్రితో చేస్తూ ఉన్నారు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అని ప్రేమతో కూడినటువంటి విజ్ఞాపన ప్రార్థన, ఒక క్షమాపణ హృదయమును మనం చూస్తూ ఉన్నాం. ఈ మొదటి మాట నుంచి మనకు ప్రభువు ప్రేమను గూర్చి తెలియచేస్తూ ఉన్నాడు, క్షమాపణను గూర్చి తెలియచేస్తూ ఉన్నాడు, ప్రార్థన ఇతరుల గురించి ఎలాగూ చేయాలో తెలియచేస్తూ ఉన్నాడు. కనుక మనము కూడా ఈ 3 లక్షణాలని కలిగి ఉందాం. దేవుడి మాటను దీవించునుగాక. ఆమేన్.